ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమంటే, ఈరోజు కోరేషు జీవితంలో దేవుడే అతని గురించి ఒక సాక్ష్యం పలుకుచున్నారు. దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏమనగా, తన గురించి నా మంద కాపరి, నా చిత్తమంతయు కూడా నెరవేర్చువాడవు నీవు అని దేవుడు సంతోషంగా తన పట్ల ఒక సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పట్ల దేవుడు కూడా అటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా అని మనల్ని మనము ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తుంటారు, నా పట్ల నీ చిత్తం జరిగించండి అని. వివాహంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా అనేక సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, నీ చిత్తం ఏంటి ప్రభువా, నా పట్ల నీ చిత్తము జరిగించండి అని ప్రార్థిస్తుంటారు. అయితే మొదట మనం మన పట్ల దేవుని చిత్తమేమిటో తెలుసుకొని ఆ చిత్తానికి మనం లోబడి ఆ చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల కూడా ఈ సాక్ష్యం పలుకుతాడు. కోరేషు జీవితంలో అతని పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక ఏమిటి తాను గ్రహించి ఆ ప్రణాళికకు కోరేషు లోబడ్డాడు. దాని ప్రకారం జీవించి ముందుకెళ్ళాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని ఉద్దేశాలు ఏమిటి తెలుసుకోవాలి. దేవుని యొక్క వాగ్దానం ఏమిటి తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల ఎలాంటి చిత్తము కలిగి ఉన్నాడో తెలుసుకొని దానికి సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే మన పట్ల కూడా దేవుడి గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఈరోజు కోరేషుని ఆశీర్వదించి కోరేషు పక్షాన దేవుడు సాక్ష్యం చెప్తున్నారు అని అంటే, మరి మన పక్షాన కూడా దేవుడు అలానే నిలబడి మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వగలడు ఆయన. కాబట్టి ఈరోజు అలాంటి కృప ప్రభు మనందరికీ కూడా యేసు నామములో దయచేయునుగాక. ఆమేన్.